డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్ చెప్పండి, డిఫెన్స్ నుంచి కాకుండా విదేశాంగ శాఖ నుంచి ప్రకటన వచ్చింది కదా, దీన్ని ఎట్లా చూడాలి మనం? అంటే విదేశాంగ శాఖ కార్యదర్శి లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు మనకు గుర్తుంటుంది, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పూర్తి వివరాలను వెల్లడించారు. అయితే ఈసారి విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే పూర్తి వివరాలని వెల్లడించారు. దీనికి కారణం ఏంటంటే లాస్ట్ టైం మనం కేవలం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ వరకు మాత్రమే వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. సో పాక్ ఆక్రమిత కాశ్మీరు ఇండియా భూభాగంలో భాగమే అని మనం అనుకుంటున్నాం. అంటే మనం ఎల్ఓసి సరిహద్దు ఏదైతే ఉందో ఆ సరిహద్దు రేఖను, నియంత్రణ రేఖను దాటలేదు. మన భూభాగంగా మనం చెప్పుకుంటాం, పాకిస్తాన్ తన భూభాగంగా చెప్పుకుంటుంది. దాని మీద అనేక డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో లాస్ట్ టైం వెళ్ళింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ వరకే. కానీ ఈసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా దాటి పాకిస్తాన్ భూభాగంలో, ఇప్పుడు నేను చెప్తున్న ఈ బాలాకోట్ ప్రాంతం అన్నది ఖైబర్ పంక్తువా ప్రావిన్స్లో ఉంటుంది. అది పూర్తిగా పాకిస్తాన్ భూభాగాన్ని మనం కూడా ఒప్పుకుంటున్నాం. సో ఈ నేపథ్యంలో మన వైపు నుంచి దాటి క్రాస్ చేసి పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించాం. కాబట్టి విదేశాంగ శాఖ ఎందుకు ఆ పరిస్థితిలో పాకిస్తాన్ గగనతలం దాటాల్సి వచ్చింది అన్న విషయంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దీనిలో మొత్తం 3 సర్జికల్ స్ట్రైక్స్ 3 లొకేషన్స్లో చేస్తే కేవలం బాలాకోట్కు సంబంధించిన వివరాలని మాత్రమే విదేశాంగ శాఖ వెల్లడించింది. మిగతా 2 అంటే ముజఫరాబాద్ కానీ చకోటి కానీ ఈ 2 ప్రాంతాల్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ సంబంధించిన వివరాలని వెల్లడించలేదు. కారణం ఏంటంటే అవి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి, అది మన భూభాగంలోనూ ఉన్నాయి. కాబట్టి ఆ వివరాలని అంతర్జాతీయ సమాజానికి చెప్పాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంతో, అంటే ఎస్పెషల్లీ జనరల్గా మనం క్రాస్ అయి పాకిస్తాన్లో దాడులు జరిగితే ఆ దేశానికి తెలియపరచాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి ఆ వివరాలని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. డిఫెన్స్ మినిస్టర్, రక్షణ మంత్రిత్వ శాఖ సంబంధించిన అధికారో లేకపోతే ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన అధికారో వెల్లడించకుండా ఈ విదేశాంగ శాఖ కార్యదర్శి ప్రకటన చేయడం వెనుక ఉద్దేశం ఇదే. అయితే దానిలో పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. జైషే ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ ఘటనకు బాధ్యులుగా వాళ్ళంతా వాళ్లే చెప్పుకున్నారు, పుల్వామా ఘటనకు. కాబట్టి మా దేశం మీద, మా భద్రతా దళాల మీద దాడులు చేసినప్పుడు వాళ్ళకి ఎక్కడైతే శిక్షణా శిబిరాలు ఉన్నాయో వాళ్ళ మీద దాడులు చేయడం అన్నది డెఫినెట్గా అది మా హక్కు అవుతుంది. ఇందులో ఎక్కడ కూడా అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించినట్టు కాదు. ఎందుకంటే గతంలో మనం చూసాం 2001లో అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడులు జరిపినప్పుడు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ తాలిబాన్లను తుదముట్టించింది. లాడెన్ అబోటాబాద్లో దాక్కున్నప్పుడు నేరుగా పాకిస్తాన్ ప్రమేయం లేకుండా వెళ్ళి లాడెన్ను చంపేసింది. సో ఇలా మన దేశం మీద ఈ జైషే ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలు అక్కడ ఆపరేట్ చేస్తున్నారని చెప్పినప్పుడు అక్కడ దాడులకు దిగాం. ఈ దాడుల్లో పౌరులకు ఎవరికి కూడా నష్టం వాటిల్లేదు. బట్ జైషే ఈ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాదకు సంబంధించిన సూసైడ్ బాంబర్స్ కానీ కమాండర్స్ కానీ చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే స్పష్టం చేశారు. ఒకటే అటాక్కు సంబంధించిన వివరాల్ని అంతర్జాతీయ సమాజానికి, ఫారెన్ సెక్రటరీ ద్వారా అంతర్జాతీయ సమాజానికి తెలియజేశారు. పాకిస్తాన్కు కూడా ఈ విషయం తెలియజేసినట్లుగా విజయ్ గోఖలే చెప్పారు. సెలెక్టివ్గా, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య పౌరులకు నష్టం కాకుండా కేవలం ఉగ్రవాదులకు మాత్రమే నష్టం జరిగేలా ఈ ఆపరేషన్ చేశాం. అది సివిలియన్ ప్రాంతానికి, అంటే పౌరులు నివసించే ప్రాంతానికి ఇది చాలా దూరంలో ఉంటుంది, ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఈ ఖైబర్ పఖ్తువా ప్రావిన్స్ అన్నది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వైపుగా ఉంటుంది, అంటే తాలిబాన్లకు ఉన్న సమీపంలో ఉంటుంది. తాలిబాన్లు ఎక్కువ ఉండే ప్రాంతంగా కూడా దీన్ని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలని విదేశాంగ శాఖ కార్యదర్శి పూర్తిగా విడుదల చేశారు. ప్రస్తుతం ప్రధానమంత్రి కూడా ఈ స్ట్రైక్స్కు సంబంధించిన వివరాలని, సర్జికల్ స్ట్రైక్స్ సంబంధించిన వివరాలని అటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో మాట్లాడి వివరాలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ వివరాలని తెలియజేసినట్టుగా తెలుస్తోంది, కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వీళ్ళిద్దరికీ బ్రీఫ్ చేశారు. ఇక ఆల్ పార్టీ అంటే అఖిలపక్ష సమావేశం కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఏర్పాటు చేసి సర్జికల్ స్ట్రైక్ సంబంధించిన వివరాలని అన్ని పార్టీల నేతలకి, విపక్ష నేతలందరికీ కూడా షేర్ చేసే అవకాశం ఉంది. మొన్న అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి
14 తర్వాత ఇమీడియట్గా ఫిబ్రవరి 16వ తేదీ పార్లమెంట్లో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని వివరాలు వాళ్ళ సజెషన్స్ ఈ పరిస్థితిలో ఏం చేయాలన్న సజెషన్స్ కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్ట్రైక్స్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఈ పూర్తి వివరాల్ని మళ్ళీ అన్ని పార్టీల నేతలతో పంచుకొని ఉన్నారు. ఇప్పటికే విపక్ష నేతలు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ల ప్రతిభను కొనియాడారు. ఆల్రెడీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు, మమతా బెనర్జీ, తర్వాత చాలామంది పొలిటీషియన్స్, అఖిలేష్ యాదవ్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే తెగువ చూపిందో వాళ్ళ సాహసాన్ని మేము అభినందిస్తున్నామంటూ వాళ్ళు ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మిగతా పార్టీల నేతలకు ఎవరెవరైతే హాజరవుతారో వాళ్ళందరికీ కూడా పూర్తి వివరాల్ని కేంద్ర ప్రభుత్వం తెలియజేయనుంది.